వైఎస్ఆర్ నాయకులు ఆ డబ్బులు తీసుకొని అంజనేయగుడి కాడికి వచ్చి ఆ డబ్బులు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారము ఆ డబ్బులు తీసుకొని ఊటీలకు పోయేది ఫ్లైట్లు పోయి చేసినారు. సునీతమ్మక్క ఈ రోజు ఛాలెంజ్ చెప్తున్నారు. సునీతమ్మక్క కానీ పాలసారదన్న ఎంపీ అయి సునీతమ్మక్క ఎమ్మెల్యే అయితే నెల లోపల డబ్బులు అని చేసి రాముడి కాడ కట్టాలా చెప్తాను చూడండి. ఎందుకంటే అది ప్రజల సొమ్ము, ప్రజలకు ఎక్కలపల్లి సొమ్ము, అది ఆ సొమ్ము వసూలు చేసినారు కాబట్టి దాన్ని మీ చేత కాకుంటే ఎండోమెంట్ గొప్ప చెప్పాలా, లేకుంటే దాన్ని ఒక ఊర్లో పెద్దలంతా కలిసి ఒక అకౌంట్ చేసి ఆ డబ్బులతో వడ్డీతో ప్రజలకు న్యాయం చేయాలి. కానీ మీరంతా మీరు ఒక దండ రేపించి తూతూ అనిపించి 5 మంది లీడర్లు తీసుకొని పోయి ఆ డబ్బులు తీసుకొని పోయి రియల్ ఎస్టేట్లు ఊటీలు బెంగళూరులో ఎంజాయ్ చేస్తే కాదండి. ప్రజల సొమ్మది, ప్రజలకు ఒప్పచెప్పే బాధ్యత మంది ఉంది. అందుకే మీకు నీడే ముక్కు చూడ చెప్తున్నా. ఈ రోజు ప్రతి ఒక్క పని చేయాలన్నా, ఊర్లో అభివృద్ధి జరగాలన్నా, మంచితనం ఉండాలన్నా, ఏం జరగాలన్నా పరిటాల సునీతమ్మక్క గెలసాలి, పాలసారదన్న గెలసాలి. ఈ రోజు చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, ఉత్తరు గెలుస్తారు. 40 రోజుల లోపల సచివాలయం కూడా సునీతమ్మక్క చేతిలోకి వస్తుంది, పాలసారదన్న చేతిలోకి వస్తుంది. ఎవరైనా సరే మనము రాజకీయం చేయాలంటే సంపాదించుకుంటే కాదు, ప్రజలకు సేవ చేయాలా. ఒక ఆధార్ కార్డు లేదన్నా, ఒక బియ్యం కార్డు లేదన్నా, ఒక గుంటోడున్నా ఎవరైనా పేదోళ్ళు కాళ్ళు చచ్చిపోతే 2 రోజుల మీద దానం చేయాలి. కానీ ఈ రోజు 4 పెళ్లి షాపులు జరుగుతున్నాయి. కక్కలపల్లి 4 బెల్ట్ షాపులు. వాడు తలకాయ పుట్ట 2 కోటలు తెచ్చిస్తే వాళ్ళు మందు అమ్ముకొని ఇచ్చేది, వాళ్ళు ఇంకేలో కన్సల్ట్ పెట్టుకొని మందు అమ్మించేది. 4 బెల్ట్ షాపులు జరుగుతున్నాయి. ఈ రోజు ఒక్క సీటు మెజారిటీ తెలుగుదేశం అంటే టీవీ ముందర వాళ్ళ నలుగురు మందు అమ్మితే నేను కోవిడ్ పెడతా, బట్టలు ఇప్పి కొడతా. ఊర్లో కూడా కాదు, ఊర్లో ప్రజలు యువతంతా చెడిపోతుంది. ఆ మందు రాత్రి 12 గంటలప్పుడు దొరుకుతుంది. చాలా విచిత్రంగా తయారైనారు. ఇంకోటి కూడా చెప్తానా, ఈ సందర్భంగా అక్కకు కూడా ఒక డిమాండ్ చెప్తున్నా. కక్కలపల్లి తరఫున మంచినీళ్ళు లేవక్క, కాళ్ళు చేతులు పడిపోతున్నాయి, మంచినీళ్ళు కావాలా. అదే ఊర్లో ఉండూరులో ఉండే పిల్లలు పెళ్ళైన కూడా ఉన్నారు చాలా మంది, వాళ్ళకు కూడా ప్లాట్లు లేవు. ఏడన్నా కానీ ఒక 5 ఎకరాల భూమి చూసి వాళ్ళు ఒకటే ఇంట్లోనే పాపము అనేక కుటుంబాలు పండుకుంటున్నాయి. మాకే వాళ్ళు పేద సాదా. ఈ రోజు కక్కలపల్లి కొనాలంటే 5 లక్షలు 6 లక్షల సెంట్ ఉంది, పేదలు కొనలేరు. కానీ వాళ్ళకి ఏడన్నా 5 ఎకరాలు కానీ కొనిచ్చి మీరు దయచేసి పారదర్శకంగా ముందుండి వాళ్ళకి తలాక 2 చెట్లు సాయం చేయవల్ల మీ ముందర వేడుకుంటున్నా. మేమే ఏం వేరే కోరిక కోరలేదక్క, మాకు మంచి నీళ్ళు కావాలా. ఆల్రెడీ తెలుగుదేశం గవర్నమెంట్ లో అభివృద్ధి పనులు జరిగినాయి. తలాక 2 సెంట్లు ఇచ్చి మీరు కక్కలపల్లి యూత్ కి తలాక 2 సెంట్లు ఇచ్చి మీరు పుణ్యం కట్టుకోవాలని కక్కలపల్లి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కక్కలపల్లి ప్రజలకు సునీతమ్మ గారికి, పాలసారదన్న గారికి, పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.